హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జీడిపి అంటే ఏంటి, ఈ జీడిపి డాటా అంటే ఏంటి, ఈ జీడిపి డాటా ఎవరు రిలీజ్ చేస్తారు, దీని ద్వారా మార్కెట్లో క్రియేట్ అయ్యే ఇంపాక్ట్స్ ఏంటి, అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిది, స్టాక్ మార్కెట్లో అయినా కూడా బయట అయినా కూడా అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే, మనకు లాస్ట్ ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి జీడిపి ఫోర్కాస్టింగ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అందులో ఈ Q2 యొక్క జీడిపి అనేది 5.4గా ఫోర్కాస్ట్ చేశారు. సో అసలు ఈ జీడిపి అంటే ఏంటి అంటే, మనం క్లియర్గా తెలుగులో తెలుసుకుందాం, ఇంగ్లీష్లో అందరికీ అర్థం కాదు. సో స్థూల దేశీయోత్పత్తి, ఇక్కడ క్లియర్గా చూసుకుంటే దేశీయంగా ఉత్పత్తి కాబడ్డ వస్తువులు మరియు సేవల యొక్క విలువ. అంటే ఈ యొక్క కంట్రీలో ఎక్కడైనా కూడా జీడిపిని ఏ కంట్రీకి ఆ కంట్రీ చూసుకుంటుంది. సో మన కంట్రీలో ప్రొడ్యూస్ కాబడ్డ వస్తువులు మరియు సేవల యొక్క విలువ, అంటే ఎన్ని వస్తువులు అయితే ఫినిష్డ్ వస్తువులు కాబడ్డాయి, ఎన్ని సేవలు ఫినిష్ అయ్యాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. జీడిపిలో మాధ్యమిక వస్తువులను లెక్కించారు, అంటే అన్ఫినిష్డ్ థింగ్స్ని లెక్కించారు. సో సర్వీసెస్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే లెక్కిస్తారు. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకుంటే మనం ఇండియన్ ఎకానమీ అనేది గ్రోయింగ్లో ఉంది. ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుంది. రీసెంట్ టైంలో మనం చూడొచ్చు, ఫిఫ్త్ రిచెస్ట్ ఎకనామిక్గా మారాము మనం అని లాస్ట్ 2 years బ్యాక్ 2021-22లో బాగా మాట్లాడుకున్నాం. ఇండియా అనేది ఫిఫ్త్ రిచెస్ట్ కంట్రీగా మారింది అని అంటున్నాం. ఎందుకు అన్నాము అప్పుడు, ఇప్పుడు అలా అనగలుగుతామా లేదా అంటే, మీరు ఇక్కడ ఉన్న జీడిపి గ్రోత్ని చూస్తే చెప్తారు. సో ఈ జీడిపి గ్రోత్ అనేది 2021 Q1లో మనం చూసుకుంటే -22, కోవిడ్ టైంలో -23-24 మధ్యలో ఉన్న ఒకది 22కి వచ్చేసరికి +22.65కి రీచ్ అయింది. అప్పుడు ఇండియన్ జీడిపి గ్రోత్ అనేది బాగా పెరిగింది. ఇండియాలో సర్వీసెస్ యూటిలైజేషన్, ప్రొడక్షన్ పర్చేసెస్ బాగా పెరిగాయి. అందువల్ల ఇండియా ఎమర్జింగ్ మార్కెట్లో మంచి గ్రోత్ని చూపెట్టి ఫిఫ్త్ రిచెస్ట్ ఎకనామిక్గా రీచ్ అయింది. అంటే ఇండియన్ ఎకనామీకి కోవిడ్ అనేది మంచి హెల్ప్ చేసింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే అంతే మొత్తంలో మన జీడిపి గ్రోత్ అనేది లేదు. మళ్ళీ ప్రీవియస్ స్టేజెస్కి 5 to 7 మధ్యలో ఉండే విధంగానే మన జీడిపి గ్రోతింగ్స్ అనేవి కనబడుతున్నాయి. దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, జీడిపి గ్రోత్ తగ్గితే ఏమవుతుంది అంటే చూడొచ్చు. జీడిపి గ్రోత్ అంటే మనం క్లియర్గా మాట్లాడుకున్నాం, వస్తువులు సేవల యొక్క ఉత్పత్తి విలువ అనేది. అంటే సో ఇక్కడ మనకి రెవెన్యూ చూసుకుంటే, స్టాక్ మార్కెట్లో మనం చూస్తే ఏ కంపెనీ అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా, మంచి కంపెనీని వాల్యూ స్టాక్గా చూడాలి అంటే మనం కంపెనీ యొక్క రెవెన్యూకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను చాలా వీడియోస్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, రెవెన్యూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఇక్కడ జీడిపి కూడా రెవెన్యూ లాంటిదే, కంట్రీకి వస్తున్న రెవెన్యూస్ని క్యాల్కులేట్ చేసేది, అంతే కదా. ఉత్పత్తి సేవల యొక్క విలువ, అంతేనే కదా, విలువ మొత్తం విలువ అనే చూస్తున్నాం కదా. సో ఈ రెవెన్యూ అలానే చూస్తాం. సో ఇండియన్లో రెవెన్యూ గ్రోత్ అనేది ఎక్కువగా ఉందా లేదా అనేది జీడిపి చూపిస్తుంది. సో ఈ జీడిపి అనేది మనం ఐఎంఎఫ్ మనం చూసుకోవచ్చు. నేను ఎక్స్లో చూసాను, అక్టోబర్లో మనకి ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన డాటా ఉంది, గ్లోబల్ ఎకనామిక్స్. సో ఈ ఐఎంఎఫ్ ఏంటిదంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అంటాం, గ్లోబల్ ఆర్గనైజేషన్ దట్ ఎయిమ్స్ టు ప్రమోట్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ అమాంగ్ ఇట్స్ 191 మెంబర్స్ కంట్రీస్. ఇది ఏం చేస్తుంది అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటి, డబ్బులను అందించడమే కదా. సో ఇక్కడ మనకి స్టేట్స్కి ఆర్బీఐ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే, కంట్రీస్కి ఐఎంఎఫ్ ఇస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ ఇస్తుంది, అమెరికాలో ఉంటుంది ఐఎంఎఫ్. ఈ ఐఎంఎఫ్ డాటా రిలీజ్లో ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అనేది చూసుకుంటే టైం టు టైం తగ్గుతుంది. 22లో 8.2 ఉండే ఎకనామిక్ గ్రోత్, 24లో 7.0, 25కి వచ్చేసరికి 6.5. చూడొచ్చు కదా, చూస్తున్నారు కదా, మీకు కనబడుతుంది కదా.
సో ఇలానే చూస్తే కొన్ని కంట్రీస్ యొక్క జీడిపి గ్రోత్ బాగా పెరుగుతుంది. యునైటెడ్ కింగ్డమ్ దీని గ్రోత్ చూడండి 0.3, 1.1, 1.5. కెనడా గ్రోత్ 1.2, 1.3, 2.4. చూస్తున్నారు కదా. తర్వాత జపాన్ కూడా పెరుగుతుంది అనుకుంటాను. జపాన్ చూసాం కదా, 1.7 ఉంది, 24కు తగ్గింది, బట్ మళ్ళీ 25లో పెరుగుతుంది. బట్ ఇండియాకి చైనాకి వచ్చి చూస్తే జీడిపి గ్రోత్ అనేది ఇయర్ బై ఇయర్ తగ్గుతుంది. సో ఇక్కడ ఉన్న కంట్రీస్ యొక్క రెవెన్యూ గ్రోత్ తగ్గాయా? చాలా తగ్గుతాయి. అండ్ అసలు జీడిపి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, నేను దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా స్క్రీన్ షాట్ చేశాను, చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. జీడిపి ఇంపాక్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, కంపెనీస్కి రెవెన్యూస్ జనరేట్ చేయనప్పుడు అవి ఏం చేస్తాయి, కొత్త ప్రాజెక్ట్స్ని, కొత్త ఇనిషియేషన్ తీసుకురాలేవు. కంపెనీస్ ఏంటవుతుంది, కంపెనీస్లో గ్రోత్ అనేది లేకపోయినప్పుడు కంపెనీస్ కూడా సమ్ టైమ్స్ లే ఆఫ్ చేయాల్సి వస్తుంది ఎంప్లాయీస్ని. అందువల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. జీడిపి గ్రోత్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్ఎంప్లాయ్మెంట్కి. అండ్ ఇన్కమ్ కూడా తగ్గుతుంది. ఇన్కమ్ తగ్గడం ద్వారా అందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్పెండిచర్స్ని తగ్గించుకుంటారు. అంతేనే కదా. గవర్నమెంట్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. సో గవర్నమెంట్ కూడా ఎక్స్పెండిచర్ చేయలేదు హెల్త్కి, ఎడ్యుకేషన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. అలా బిజినెస్ డిసిజన్స్ కూడా, మంచి గ్రోత్ డిసిజన్స్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఏ సెక్టార్లో పర్ఫెక్ట్గా గ్రోత్ అవుపడుతుంది అనేది కనబడకపోతే. సో ఈ జీడిపి ఇంపాక్ట్ అనేది మనకి చాలా స్పెసిఫిక్గా కనబడుతుంది. ఏ సెక్టార్స్లో, ఏ సెగ్మెంట్స్లో మనకి క్లియర్గా గ్రోత్ ఉంది, గ్రోత్ కనబడట్లేదు, ఏ సెగ్మెంట్లో మనకి రెవెన్యూ అనేది బాగా ఇంటిది జనరేట్ అవుతుంది అనే అన్ని లెక్కలు ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, వాటిని బేస్ చేసుకొని నేను ఈ వీడియో తీశాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇండియన్ జీడిపి అనేది టైం టు టైం తగ్గుతుంది. ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 2 థింగ్స్ వాడతారు, ఎక్స్పెండిచర్ రిలేటెడ్ అండ్ ఇన్కమ్ రిలేటెడ్గా. దీని గురించి మనకు అవసరం లేదు, మీరు కావాలంటే సెర్చ్ చేసుకొని చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. సో ఇక్కడ మనకి ఏంటిదంటే రెవెన్యూ ఇంపార్టెన్స్. జీడిపి అనేది క్లియర్గా చూసుకుంటే నేను ఒక రెవెన్యూ సెగ్మెంట్ లాగానే చూస్తున్నాను. సో దీని ఇంపార్టెన్స్ వచ్చి చూస్తే మనకి గ్రాస్ వాల్యూ యాడింగ్. మీరు చూసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన డాటా నుంచే నేను తీసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు జీడిపి అండ్ రియల్ గ్రాస్ వాల్యూ యాడింగ్ అనేది ఎలా ఉంది అనేది. సో జీడిపి వాల్యూ యాడింగ్ అనేది, గ్రాస్ వాల్యూ యాడింగ్ అనేది ఏ సెక్టార్స్లో ఎలా ఉంది అనేది చూస్తున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇదే డాటా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ చూస్తున్నారు కదా. మీరు కూడా కావాలనుకుంటే ఆ డాటాని మీరు పీడిఎఫ్ రూపంలో కలెక్ట్ చేసుకొని చూడండి. ఇక్కడ చూసుకుంటే మీరు అగ్రికల్చర్ సెక్టార్లో మనకి గ్రోత్ కనబడుతుందా లేదా, జీడిపి గ్రోత్ అనేది, రెవెన్యూ జీడిపి గ్రోత్ అనేది ఉందా లేదా చూసుకుంటే అంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీస్లో చూస్తే ఇక్కడ కూడా ఎఫెక్టివ్గా లేదు, అండ్ ఇప్పుడు తగ్గింది కూడా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చూసుకోవచ్చు, అంతేనే కదా. ఎలక్ట్రికల్ గ్యాస్, అంతేనే కదా. కన్స్ట్రక్షన్స్. సో ఇన్కమ్స్ ఇవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, అంతేనే కదా. ఖర్చు పెట్టడం, అంతేనే కదా. ప్రైవేట్ ఫినాన్షియల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఫినాన్షియల్, ఈ ఎక్స్పెండిచర్స్ పెంచడం ద్వారా ఏమవుతుంది, ఆ సెక్టార్స్కి బూస్టింగ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, అక్కడ రెవెన్యూ గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ కనబడి జీడిపి గ్రోత్కి హెల్ప్ అవుతుంది, అంతేనే కదా. ఒక దగ్గర ఒకవేళ ఏ సెగ్మెంట్స్లో అయితే గ్రోత్ అనేది తగ్గట్లేదో అందులో ఏం ఇనిషియేషన్స్ తీసుకొస్తే గ్రోత్ కనబడుతుంది అనే దాన్ని కూడా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ గ్రాస్ వాల్యూ యాడింగ్, ఎక్స్పెండిచర్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. వాటి వల్ల ఎక్స్పెండిచర్స్ ఎక్కడ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్కడ తగ్గిస్తున్నారు, అంతేనే కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీకి రావచ్చు, ఏ దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది. సో స్టాక్ మార్కెట్ ఆల్సో బి ఇన్వెస్ట్మెంట్ సెక్టర్, అంతేనే కదా. ట్రేడింగ్ సెక్టర్ అయితే కాదు, మరి ట్రేడింగ్ పర్పస్లో చూస్తే స్టాక్ మార్కెట్ అర్థం కాదు. సో ఇన్వెస్ట్మెంట్ సెక్టర్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మార్కెట్లో ఎక్కడెక్కడ మనకి రెవెన్యూ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఏ టైంలో తగ్గింది, ఏ టైంలో పెరిగింది అనే డాటా అనేది ఇయర్ టు ఇయర్, క్వార్టర్ టు బేస్గా చూసుకుంటే కనబడుతుంది. ఇది మీరు రెగ్యులర్గా మీ దగ్గర ఉంటే మీరు క్లియర్గా ఏ సెక్టార్లో కన్సిస్టెన్స్ రెవెన్యూ అనేది కనబడుతుంది, జీడిపి గ్రోత్ అనేది ఏ సెక్టార్లో, గ్రోత్ రేట్ అనేది ఏ సెక్టార్లో, ఏ సెగ్మెంట్లో క్లియర్గా కనబడుతుంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఏం చేసుకోవచ్చు, ఆ సెక్టార్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకునేందుకు హెల్ప్ అవుతుంది, హెల్ప్ కాదా. ఇప్పుడు చూడనుకోవచ్చు, గ్రోత్ డాటా అనేది కనబడుతుంది.
ప్రొడక్షన్ ఆఫ్ కోల్ చూసుకుంటే గ్రోత్ అనేది ఉందా లేదా. డాటా అనేది మీరు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ డాటా, 2-3 క్వార్టర్స్ డాటా తీసుకోండి, దొరుకుతుంది. స్టడీ చేయండి, తెలుస్తాయి కదా. ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్, ఎంత ఉంది గ్రోత్ అనేది చూసుకుంటూ వస్తే ఏ సెక్టార్లో గ్రోత్ కనబడుతుంది, ఎక్కడ గ్రోత్ కనబడుతుందో చూసుకుంటే అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోలేరా? చేసుకోగలుగుతారు కదా. అండ్ నేను క్లియర్గా మాట్లాడతాను. మనం రియల్గా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకు అక్టోబర్ మంత్ అంతే కదా, సెప్టెంబర్ తర్వాత నుంచి అక్టోబర్ నవంబర్లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బాగా సెల్లింగ్ చేస్తున్నారు, అంతేనే కదా. సెల్లింగ్ చేసి ఏం చేస్తున్నారు, ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళి వేరే కంట్రీస్లో పెడుతున్నారు. మేజర్ రీజన్ ఏంటిది అనేది చూసుకుంటే గ్రోత్ కనపడట్లేదు. ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అనేది జీడిపిలో కనపడట్లేదు. అలాంటప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఏం లాభం, అంతేనే కదా. నేను అడుగుతాను, అంతేనే కదా. అరే అప్పుడు పెట్టారు కదంటే, అప్పుడు ఎప్పుడు పెట్టారు మనకి జీడిపి గ్రోత్ అనేది 22లో మనది ఏంటిది 21లో కోవిడ్ టైంలో -23 అలా చేంజ్ ఉన్న పోతుంది. 22కి వచ్చేసరికి +22.65కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా కనబడింది. ఆ పర్టికులర్ టైంలో ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చాయి. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అలానే సస్టైనబుల్గా ఉంచడానికి ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అనేది అంతే సస్టైనబిలిటీని మెయింటైన్ చేయట్లేదు, టైం టు టైం తగ్గుతుంది. సో అది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి రిస్క్ని తీసుకొస్తుందా తీసుకురాదా. సో అదొకటి చూసుకోవాలి. ఈ బేసిస్లో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ గ్రోత్ అనేది కనపడ్డప్పుడే మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. ఈ గ్రోత్ కనపడినప్పుడు మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్స్ రావు, మన ఇండియన్ కంట్రీలోకి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ వస్తాయి. సో అప్పుడు మనం మనం స్టాక్ మార్కెట్లో ఎలా గ్రోత్ని తీసుకోగలుగుతాం. మళ్ళీ ఇండియన్ జీడిపి గ్రోత్ అనేది పెరిగినప్పుడు, కంపెనీస్ అనేది రెవెన్యూని మంచిగా జనరేట్ చేసినప్పుడు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఇండియన్ ఎకనామీ అనేది గ్లోబల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతుంది, కంపెనీస్ కూడా అట్రాక్ట్ చేయగలుగుతాయి. అప్పుడు మనకి మళ్ళీ స్టాక్ మార్కెట్లో గ్రోత్ కనబడుతుంది. సో మీరు ప్రతి దాంట్లో చైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఈ జీడిపి గ్రోత్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ నేర్చుకుంటున్న వారు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఇది ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మార్కెట్లో, ఇన్వెస్టర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది, ఇన్వెస్టర్స్ని ఎలా అట్రాక్ట్ చేయదు, ఇన్వెస్టర్స్ని ఎలా డిసప్పాయింట్ చేస్తుంది అనేది కూడా మీరు గ్రహించాలి. అండ్ ఇది కూడా, ఈ జీడిపి కూడా ఒక రెవెన్యూ ఆబ్జెక్టివ్ ఫర్ ఇండియన్ ఎకనామీ, అంతేనే కదా. ఇండియాలో జనరేట్ అవుతున్న రెవెన్యూని జీడిపి అంటాం, అంతేనే కదా. ఇండియాలో రెవెన్యూ బాగా జనరేట్ అవుతేనే అప్పుడు మనం ఇక్కడ చూసారా అడ్వాన్స్డ్ ఎకనామిక్స్ అక్కడికి వెళ్తాం, లేనప్పుడు మనం ఇక్కడనే ఉంటాం, అంతేనే కదా. ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకనామిక్స్లోనే ఉంటాం. సో సస్టైనబుల్ ఏం కావాలి, రెవెన్యూ అనేది ఉండాలి, సస్టైనబుల్ రెవెన్యూ అనేది ఉండాలి. ఇలా మామూలుగా ఒకటేసారి బాగా వెళ్ళి బాగా తగ్గిపోవడం అలా ఉండదు. లైఫ్ సైకిల్ ఎప్పుడు ఒకటేసారి అప్పు, ఒకటేసారి డౌన్ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇండియన్ ఎకానమీ అనేది జీడిపి గ్రోత్ అనేది మళ్ళీ IMF కానివ్వండి, RBIs కానివ్వండి, వాళ్ళ ఫోర్కాస్టింగ్స్ని ఇంప్రూవ్ చేసినప్పుడు, ఇంక్రీజ్ చేసినప్పుడు ఇండియాలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతాయి. ఆ డాటా అనేది వచ్చేంత వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు. సో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఊరికనే ఎవరు డాటాని అయితే రిలీజ్ చేయరు కదా, IMFకి ఏమవసరం, RBIకి ఏమవసరం. సో దాన్ని బేస్ చేసుకొని న్యూస్ సర్క్యులేట్ చేయడం ఎందుకు. ఏదో ఒక్కరోజే స్టాక్ మార్కెట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి, గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి, ఆ రోజు మార్కెట్లో వోల్టాలిటీని క్రియేట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది, మిగతా రోజులు పనిచేయదు అని అనుకుంటే సేమ్ సిచ్యువేషన్ అయితే అలానే పనిచేస్తుంది. బట్ కాకపోతే మార్కెట్లో లాంగ్ వ్యూలో మార్కెట్ని చూడాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది బాగా హెల్ప్ అవుతుంది. షార్ట్ టైం వ్యూస్కి అవసరం లేదు, బట్ మార్కెట్ని లాంగ్ వ్యూలో చూడాలి, కంటిన్యూషన్ గ్రోత్ పర్స్పెక్టివ్లో మార్కెట్ని చూడాలి అనుకున్నప్పుడు ఈ జీడిపి గ్రోత్ రేట్ కూడా మనకి చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్కి అండ్ కంపెనీకి అండ్ ఎకనామీకి అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.